ప్రతిసారి క్వశ్చన్స్తో విసిగిస్తావు కదా, కానీ ఆ రోజు వచ్చింది మల్లేష చిరంజీవి అని మాత్రం అడగడం తెలియలేదా? ఆ రోజు బస్సులో కూడా నీకు అదే చెప్పా, ఇప్పుడు కూడా నీకు అదే చెప్తున్నా. అలాంటి అలగ జనంతో తిరగడం మానేయి. నువ్వు మనుషుల్ని మరి ఇంతలా ఆశ్రయించుకుంటుంటే నువ్వేమైపోతావా అని భయం వేస్తున్నానే నాకు. వాళ్ళ ఇంట్లో ఒక గ్లాస్ వాటర్ తాగడానికి కూడా పనికిరాను ఉండరా. మల్లేష్ అని చెప్పి నా దగ్గర నువ్వు నాటకాలు ఆడతావరా? అరే ఇస్త్రీ కొట్టు, నువ్వు అనుకుంటున్నట్టు మా అన్న ఆటో డ్రైవర్ కాదురా, ఓనరు. మేమైనా యూనియన్ కాదు, ఎంప్లాయీస్. అర్థమవుతుందా? ఓరాపో. చెల్లి మీద అంతలా కోప్పడకుండా ఉండాల్సింది. నేను ఎంత చేసింది తన కోసమే కదా. తన బాధను నేను అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు? బయట వాళ్ళ మీద ఉన్న చిరాకు చెల్లిపైన కోపంగా మారిందా? వద్దు, తనను దూరం చేసుకుని ఏ పని ఇంక నేను చేయను. బోరింగ్గా ఉందే, ఈయనేంటి ఇలా నిల్చున్నాడు? పాట పెడదాం. ఇదేంటి కడుపులో గుడి కూడా ఉంటుంది? ఎలా కనిపిస్తున్నా నీ కంటికి? వాడుకొని వదిలేసేదానిలా కనిపిస్తున్నానా? ఏమైందండి? ఆ పాటలేంటి? పాటలేంటండి? ఇదంతా కాదు. నేను ఇంకో విషయం చెప్పాను కదా, ఈ రోజు వరకు దాని గురించి ఒక్క సమాధానం చెప్పలేదు. ఎందుకని నాకు ఇప్పుడు తెలియాలి. అంటే అది మేడం, అది మళ్ళీ మేడం రాధిగారు పిలవమని చెప్పానా? పిలవలేండి మేడం, ఎందుకంటే మీ స్థాయి వేరు, నా స్థాయి వేరు. స్థాయా? రెంట్ హౌస్లో ఉంటున్నా నాకు, డ్యూప్లెక్స్ హౌస్లో ఉంటున్నా నువ్వు స్థాయి. నువ్వు స్థాయి ఇస్తున్నావా? అసలు ఏం మాట్లాడుతున్నావు నీకైనా అర్థమవుతుందా? మీరు స్థాయి అంటే డబ్బులు, ఆస్తులే అనుకుంటున్నారు మేడం. ఇంకా ఉంటాయి, అర్హత ఉండాలి కదా. ఇంతసేపు స్థాయి అన్నావు, ఇప్పుడు అర్హత అని చెప్తున్నావా? ఇది చూసారా? ఇది 35,000 ఉంటుంది. ఎంతొద్దన్నా మా చెల్లి కొని పెట్టింది. దీనికి ఎవరన్నా కాల్ చేస్తే ఎత్తడం, లేదా తిరిగి కాల్ చేయడం. అంతకుమించి దీన్ని ఎలా వాడాలో కూడా తెలియదు మేడం. దీనికంటే తక్కువ ఫోనే ఉండొచ్చు మీ దగ్గర, కానీ దాన్ని పూర్తిగా వాడడం మీకు తెలుసు. అదే నేను చెప్పాలనుకున్నా మేడం. అయినా ఎక్కడన్నా పెద్ద పెద్ద హాస్పిటల్ మీద ఇంగ్లీష్లో పేరుంటే అది చదవడానికే నాకు చాలా టైం పడుతుంది మేడం. కానీ అదే హాస్పిటల్లో కూర్చుని మీరు ఇంగ్లీష్లో మందులు రాస్తారు. ఆ రాసిన మందుల సీటీ పట్టుకుని మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళి మందులు తెచ్చుకుని బ్రతుకులు మేడం మాయి. అయినా ఇన్ని నా బ్రెయిన్లో ఉన్నప్పుడు మిమ్మల్ని ప్రేమించాలా లేదా అన్న ఆలోచన కూడా నాకు భయంగా ఉంది మేడం. ఆ అర్హత నాకు ఉందో లేదో కూడా నాకు అర్థం కావట్లేదు. అయినా నేను మిమ్మల్ని ప్రేమించడానికి తగ్గ మనిషిని కాదు మేడం. మీతో పాటు హాస్పిటల్కి రాలేను, మీ ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళకి రాలేను, కాలేజీకి కూడా రాలేను. అంతెందుకు, అలా వచ్చినా మీతో పాటు వచ్చాననుకోరు మేడం. మీ పక్కనే ఏదో పనోళ్ళ వచ్చాననుకుంటారు. ఆఖరికి మీ ఇంట్లో గ్లాస్ మంచినీళ్ళు తాగడానికి కూడా ఈ చిరంజీవి పనికిరాడు మేడం. మాటలు రావు అని చాలా బాగా మాట్లాడుతున్నావు. నేను డాక్టర్ అవుతా అని, నీకు చదువు రాదని ఏవేవో చెప్తున్నావు. ఒకటి చెప్పు, ఇదే ఒక చిన్న షాప్లో నేను పని చేసుకుంటూ నీకు ప్రపోజ్ చేస్తే అప్పుడు ఓకేనా? నువ్వు అన్న ఈ అర్హత అప్పుడు నాకున్నట్టేనా? నేను చెప్పాలనుకుంటే అది కాదు మేడం. ఇంకేంటి? నేను నీతో ఫ్యూచర్ చూడాలనుకుంటున్నాను. నా ఫ్రెండ్స్ పెళ్ళికి వస్తావని, కాలేజ్కో హాస్పిటల్కో వస్తావని కాదు. నాకున్నవి చాలా చిన్న చిన్న కోరికలు.
నీతో కలిసి గుడికి వెళ్ళాలని, ఒక మంచి సినిమా చూడాలని, నాకు తెలియని కొత్త ప్లేసెస్ అన్నిటికీ తిప్పుతావని, నేను పెళ్లి చేసుకోవాలని, నీతో పిల్లల్ని కనాలని, నీతో చేసి కలిసి ఉండాలని ఉంది. అంతే. సరే, ఇదే నీ సమాధానం అయితే నీ మనసు మారేంత వరకు నేను ఎదురు చూస్తా. మళ్ళీ మళ్ళీ నీకు వచ్చి చెప్తూనే ఉంటా. బాయ్. అది కాదు మేడం, నేను చెప్పేది వినండి మేడం ఒకసారి. మేడం మేడం అన్నా వాటర్ తాగుతావా? చిన్నప్పటి నుంచి ఇంతే. నాకు నచ్చినట్టు ఉండనివ్వవు, నాకు నచ్చింది తిన్నివ్వు, నచ్చినట్టు తిరగనివ్వవు. అసలు ఎందుకు ఇదంతా? చెల్లిని అలా సరదాగా బయటకు తీసుకెళ్దాం. అప్పుడైనా తన ఇష్టాన్ని అర్థం చేసుకున్నాడు అన్నయ్య అనుకుంటుంది. అన్ని టిక్ పెట్టేసి ఉన్నాయి. ఈ చిన్న పునుకులు అనే దగ్గర టిక్ లేదేంటి? ఒరే భాస్కర్, చెప్పరా. ఈ చిన్న పునుకులు ఎక్కడ బాగుంటాయి? ఎందుకురా, నువ్వు తినవు కదా. నా గురించి కాదురా, చెల్లి గురించి. రే, చెల్లికైతే అసలు పెట్టవు కదరా. ఒరే ముందు ఎక్కడ బాగుంటాయి చెప్పరా. ఇప్పుడు మన ఇంటి దగ్గర నుంచి అలా లెఫ్ట్ వెళ్తాం కదా, అలా లెఫ్ట్ వెళ్తే అక్కడ ఒక పునుగుల బండి ఉంటుందిరా, ఆవిడ దగ్గర బాగుంటాయి. సరే సరేరా, మళ్ళీ చేస్తానులే. అమ్మ రాధిక, లేగు. అన్నయ్య, నీ బుక్లో చిన్న పునుకులు తినాలని రాసుకున్నావు కదా. బాగున్నాయా? సరే పడుకో, పొద్దున మాట్లాడుకుందాం. గుడ్ నైట్. అన్నయ్య, అన్నయ్య, ఏమైంది? నాది పిచ్చి ప్రేమరా. నువ్వన్నా, నాన్నన్నా, అమ్మన్నా ప్రేమంతే. నీ మీద, చిరంజీవి మీద కూడా నాకు కోపం లేదమ్మా.
ఆఖరికి బస్తీ జనాల మీద కూడా నాకు కోపం లేదు, చిరాకు. నువ్వు ఆ రోజు బస్తీలు అడిగావు కదా, దానికి సమాధానం ఈరోజు చెప్తాను. చిన్నప్పుడు అమ్మ నాన్న ఒక చిట్ ఫండ్ కంపెనీలో పనిచేసేవారు. అందులో భాగంగానే ఈ బస్తీలోకి వెళ్ళి జనాలందరి దగ్గర డబ్బులు కలెక్ట్ చేసేవారు. ఒకరోజు కంపెనీ దివాలా తీసింది. కంపెనీకి ఈ జనాలకి మధ్య అమ్మ నాన్న ఉండడం వల్ల వాళ్ళ ఇంటికి వచ్చి దాడి చేశారు. దారుణంగా అమ్మ నాన్నని కొట్టారు. ఆ అవమానం భరించలేక వాళ్ళిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. అప్పటి నుంచి ఈ బస్తీ జనం అంటే నాకు అసహ్యం. అందుకనే వాళ్ళని దూరంగా పెట్టాను. ఇంకా అప్పటి నుంచి నా ప్రపంచం అంటే నువ్వే. బాగా డబ్బులు సంపాదించి ఈ బస్తీకి, ఇంటికి, ఈ బస్తీ జనాలకి దూరంగా బతకాలని నిర్ణయించుకున్నాను. మనిద్దరి జీవితాల్లో ఈ బస్తీ జనం అనే వాళ్ళే ఉండకూడదని నిర్ణయించుకున్నాను. అన్నయ్య, అప్పుడెప్పుడు ఈ బస్తీ జనం వల్ల అమ్మ నాన్న చనిపోయారని నువ్వు వాళ్ళందరినీ ఇప్పటి వరకు దూరం పెడుతున్నావా? సరే, నీకు మనుషులందరూ పడరు, నువ్వు వాళ్ళని ముట్టుకోవు. సరే, ఒకటి చెప్పు. నువ్వు పెట్టుకుంది ఒక లాండ్రీ షాప్. మరి అందులో వాళ్ళందరూ విడిచిపెట్టలే కదా తెచ్చిస్తారు. నువ్వు అవి పట్టుకుంటావు కదా. సరే, ఇది కూడా కాదు. మనం బాగుండాలని నువ్వు ఊరంతా చిన్న చిన్న అప్పులు చేసావు కదా. ఏవో పరిస్థితుల వల్ల నువ్వు అది తీర్చలేకపోయి వాళ్ళు వచ్చి నీ కాలర్ పట్టుకుంటే వాళ్ళు నేను ముట్టుకున్నట్టే కదా. అమ్మ నాన్న అవమానంతో దూరం అయ్యారు, నువ్వు అసహ్యంతో దూరం అవుతున్నావు. అందరు మనుషులు ఒకలా ఉండరన్నయ్య. నన్ను నమ్ము, చిరంజీవి నిజంగానే చాలా మంచోడు. ఆ రోజు అమ్మా నాన్న చనిపోయి చేసిన తప్పే అయితే నువ్వు చేసేది కూడా సరైందో కాదో తెలుసుకోవాల్సింది నువ్వే, అంతే. పొద్దు పొద్దు నీ బస్తీలో మొక్కలు చూసాను, ఏమొద్దంటే వాళ్ళు. నీకు మనుషులందరూ పడరు, నువ్వు వాళ్ళని ముట్టుకోవు. నువ్వు పెట్టుకుంది ఒక లాండ్రీ షాప్. మరి అందులో వాళ్ళందరూ విడిచిపెట్టలే కదా తెచ్చిస్తారు. నువ్వు అవి పట్టుకుంటావు కదా. అమ్మా నాన్న అవమానంతో దూరం అయ్యారు, నువ్వు అసహ్యంతో దూరం అవుతున్నావు. ఏడీడు ఈడేంటి పోలీసులతో మాడుతున్నాడు? అది మ్యాటర్. రే, ఇక్కడేం చేస్తున్నావురా? చిరంజీవి అంటే నువ్వేనా? నేనే సార్. ఈడు మహా గొప్పగా చెప్పాడు నీ గురించి. రే, ఏం చెప్పావురా? తోపని చెప్పా, తురుమని చెప్పా. చాలా గొప్పడు అంట కదా. గంటి పెట్టుకే చిరంజీవి అంట కదా. చిరంజీవే. నువ్వు ఆగరా. వీడే కదా. రండ్రా స్టేషన్. సరే సరే సరే. రే, పదరా. ఆగండ్రా. రేయ్, మిమ్మల్నే. అన్నా, ఇంత షాక్లో నీకు కూర్చో రావట్లేదా? ఆల్రెడీ లుంగిలో పడిపోయిందిరా. నువ్వు పదరా. ఆగండ్రా. రే అన్నా, నా బండి ఉంది కదా, ఎందుకు పరిగెడుతున్నావు? అది అక్కడే వదిలేసి వచ్చారా? ఏంటన్నా నా బండి? ఎప్పుడు చూసినా ఇంత నువ్వు. వీళ్ళందరినీ ఒప్పుకుంటాను, జరిగిందంతా యాక్సెప్ట్ చేస్తాను. కానీ ఆ గండిపేట చిరంజీవి గారిని మాత్రం జీవితంలో క్షమించాను.